హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో మళ్ళీ టికెట్ టు ఫినాలే గేమ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయని చెప్పాలి. ఇక ఈసారి టాస్కులు అయితే ఒకటి కాదు, రెండు కాదు, ఇట్లాగా వరుసగా జరుగుతూనే ఉంటాయి ఈ వీక్ మొత్తం. ఎందుకంటే ఇప్పటికే 4 టాస్క్‌లు అయితే జరిగాయంట ఒక్క రోజు లోపలే. అదేంటి ఒక్క రోజుకే ఇన్ని టాస్క్‌లా అంటే మరి ఇక్కడ ఎట్లా ఫిల్టర్ చేయాలనుకుంటున్నాడో బిగ్ బాస్ అయితే అర్థం కావట్లేదు. ఇప్పటివరకు టాస్క్‌లు సరిగ్గా లేవు అని అనుకున్న వాళ్ళందరికీ ఇక టాస్క్‌ల మేళ అన్నట్టుగా చాలా టాస్క్‌లు అయితే జరగబోతున్నాయి. ఇప్పటికి 4 టాస్క్‌లు అయితే జరిగాయని చెప్పాను కదా! సో, ఫస్ట్ టాస్క్ ఆల్రెడీ మనం ప్రోమోలో చూపించిన విధంగా ఇమ్మాన్యుయల్, పవన్ కళ్యాణ్ అలాగే రీతు వీళ్ళ ముగ్గురికి జరిగిన దాంట్లో ఇమ్మాన్యుయల్ గెలిచాడు అన్న విషయం ఆల్రెడీ నేను నా యొక్క షార్ట్స్‌లో పెట్టేశాను. అలాగే లాంగ్ వీడియోస్‌లో పెట్టాను. ఇక సెకండ్‌ది వచ్చేసరికి డేమాన్ పవన్, భరణి గారు, తనూజ వీళ్ళ ముగ్గురికి ఒక ఫ్లవర్ లాంటివి మట్టిలో గుచ్చాలంట. మరి ఇది ఎట్లా జరిగిందో ఏంటో తెలీదు. బట్ దీంట్లో తనూజ అయితే గెలిచింది. సో, సెకండ్ టాస్క్ విన్నర్ వచ్చేసి తనూజ. సో, మళ్ళీ థర్డ్ టాస్క్ జరిగిందంట. మరి థర్డ్ టాస్క్‌లో ఇక రిమైనింగ్ ఉన్నది సంజన గారు అలాగే సుమన్ శెట్టి గారు. మరి వీళ్ళిద్దరికీ కలిపి ఒక టాస్క్ అయితే పెట్టాల్సి ఉంది. మరి వీళ్ళిద్దరికీ అలా పెట్టకుండా ఇక గెలిచిన ఇమ్మాన్యుయల్‌కి సంజన గారితో పెట్టారంట. మరి అతనే తనని ఎంచుకున్నాడా? లేదు అనంటే మరి బిగ్ బాసే చెప్పాడా? అనేది మనకైతే ఇంకా క్లారిటీ లేదు. కాకపోతే ఇమ్మాన్యుయల్ అలాగే సంజన గారు వీళ్ళిద్దరూ ఏదో బాల్స్ త్రో చేసుకునే గేమ్ అంట. మరి దీంట్లో ఆబ్వియస్‌గా ఎవరు గెలుస్తారో తెలుసు కదా! బాల్స్ క్యాచ్ పట్టడం. సో, ఇక ఇమ్మాన్యుయల్ అయితే గెలిచి ఫస్ట్ అండ్ థర్డ్ టాస్కుల్లో ఇమ్మాన్యుయల్‌ది గెలుపు. సో, ఇక సుమన్ శెట్టి గారికి అలాగే తనూజాకి వీళ్ళిద్దరికీ మధ్య కూడా ఒక పోటీ జరిగిందంట. విన్నర్స్ ఇద్దరికి మరి మిగిలిన వాళ్ళతో ఏమైనా పెట్టారా? లేదంటే బిగ్ బాసే వీళ్ళతో ఆడమని చెప్పాడో తెలీదు కానీ మొత్తానికి ఇక సుమన్ శెట్టి గారితో తనూజ ఆడితే గెలుపు ఎవరిదో ఆబ్వియస్‌గా తెలుసు కదా! ఇక తనూజానే ఫోర్త్ టాస్క్‌లో గెలిచింది అని అంటున్నారు. మరి చూడాలి అసలు ఏం జరుగుతుందో, ఏం టాస్క్‌లు ఎలా పెట్టారో. ఇక్కడ సో, సెకండ్ అండ్ ఫోర్త్ టాస్క్‌లో విన్నర్స్ వచ్చేసి తనూజ. ఫస్ట్ అండ్ థర్డ్ టాస్క్‌లో విన్నర్ వచ్చేసి ఇమ్మాన్యుయల్. వీళ్ళిద్దరి మధ్య పోటీ గట్టిగా జరుగుతున్నట్టే అనిపిస్తుంది. ఇక నెక్స్టు తనూజ, భరణి గారు, డేమాన్ పవన్. మరి వీళ్ళు ముగ్గురు పెట్టిన టాస్క్‌లో మరి అది ఎట్లాంటి టాస్కో మరి డేమాన్ పవన్ ఆల్రెడీ తొడగొట్టి మరి నేనే ఈసారి టికెట్ ఫినాలే కొట్టేదని చెప్పినప్పటికీ కూడా మరి ఏమైందో తెలీదు. టాస్క్‌లో తనకేమైనా మళ్ళీ బ్యాక్ పెయిన్ వచ్చిందా? లేదంటే టాస్క్‌కి కొంచెం డిఫరెంట్‌గా పెట్టారా అనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇద్దరు అబ్బాయిలే. నేను ఎవరి తక్కువ అనట్లేదు. సో, ఇక తనూజ కూడా బానే ఆడుతుంది. కాకపోతే ఇది ఎట్లా జరిగింది అనే విషయం మాత్రం మనకు ప్రోమో వచ్చిన తర్వాత ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. బట్ ఏది ఏమైనప్పటికీ 4 టాస్క్‌లు అయితే జరగడం జరిగింది. సో, దాంట్లో విన్నర్స్ వచ్చేసి ఫస్ట్ అండ్ థర్డ్ టాస్క్‌లో ఇమ్మాన్యుయల్ అలాగే సెకండ్ అండ్ ఫోర్త్ టాస్క్‌లో తనూజ అయితే లీడింగ్‌లో ఉన్నారు. సో, ఈసారి ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉండబోతుందంట. సో, అక్కడ లీడర్ బోర్డ్ లాగా ఇచ్చేసి దాంట్లో పాయింట్స్ పెట్టడం అలా కాకుండా కొన్ని కలర్స్ ఏదో పెడుతున్నారంట. సో, ఎవరు ఎక్కువ టాస్క్‌లు గెలుస్తారో వాళ్ళకి ఆ కలర్ చూస్ చేసుకొని ఆ కలర్స్‌తో నింపుతూ ఉంటారంట ఆ బాక్సెస్‌ని. చూడాలి ఈ టికెట్ ఫినాలే టికెట్‌ని ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కమెంట్ అయితే చేసేసేయండి. అలాగే ఎవరికి ఇది అవసరమో కూడా కమెంట్ అయితే చేసేయండి. ఎందుకంటే ఇది నార్మల్‌గా తనూజాకి, ఇమ్మాన్యుయల్‌కి, పవన్ కళ్యాణ్‌కి నార్మల్‌గా అవసరం లేదు. వీళ్ళు ఎట్లాగైనా టాప్ 5 కంటెస్టెంట్సే. కానీ రిమైనింగ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది ఎక్కువ ఇంపార్టెంటు. దీన్ని బట్టి చాలా వరకు ఓటింగ్‌లో చేంజెస్ రావచ్చు. అలాగే ఓటింగ్‌లో లీస్ట్ ఉన్నా కానీ వీళ్ళు సేవ్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. కాబట్టి ఇది ఎవరికి బెనిఫిషియల్ అని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేసేసేయండి. చూద్దాం ఎవరికి వస్తుందో. నాకు తెలిసి మోస్ట్లీ ఇమ్మాన్యుయల్‌కే రావచ్చేమోనని నేనైతే అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కమెంట్ అయితే చేసేసేయండి. ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ subscribe my channel. Thank you so much for watching.